అందరికీ శుభోదయం అండి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్తులో హనుమంతుడికి విశేషమైన పూజలు జరిగినాయండి. ఈ పూజలో చక్కగా షోడశోపచార పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా చక్కగా వివరించారండి. తప్పకుండా ఈ వీడియో చూసి స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. నమోస్తమర్పయాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహరే సహస్రనామే పురుషాయ సంసితే సహస్రకోటి అవతారణే భావో కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా కృతే స్వభావ కరోమి యత్ సర్వం తస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి. మీరు ఎదురు నక్షత్రాలు లైన్లో వచ్చి స్వామి వారికి మనం సమర్పించుకొని మనం మన స్థానంలో ఉంటున్నాం. జాగ్రత్తగా కోరుకున్నాను. జై శ్రీరామ్. అంటే ఆయన నాకు వెళ్ళిపోయాడు. చెప్పండి. జై హనుమానుకి భారత్ మాతా కీ జై. కాబట్టి అమ్మ అది ఏదో చేస్తూనే విషయం ఏంటంటే నా ఈ రోగ హరైసము మీద చెప్పక నిరంతర హనుమంతుడి ఆ హనుమాన్ చాలీసా మన నోటికి వచ్చి చెప్పగలిగితే ఏ రకమైన జబ్బు కూడా శరీరంలో ప్రవేశించదు. అంటే రోగ నిరోధక శక్తిని పెంచగలిగే గొప్ప మంత్రం అది హనుమాన్ చాలీసా. రెండవది భూత పిశాచ నికట నహి ఆవే మహావీర జప నామస్మరణ. ఆయన నామస్మరణ ఉన్నంత మాత్రాన ఆ ఇంట్లో భూత పిశాచాల భయం ఉండదు. అంత గొప్ప శక్తి దాని. ఇంకా మాట్లాడుతూనే ఉంది కదా, మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఇంకా 5 నిమిషాలు చూడదు. దీని తర్వాత అష్టసిద్ధి నవనిధించే దాత అసవల వీర జానకి మాట. అష్టసిద్ధుడు అంటే ఏమిటి అంటే మన గరిమ ఇలా దాని వివరాలు చాలా ఉన్నాయి. ఎందువల్ల అంటే రూపధరి కావాలి, వికట రూపధరి లంకధర భీమ రూపధరి అసుర కుమార్. అంటే ఆయన ఏ రూపమైన ఎత్తగలడు, ఏ రూపమైన ఎంత చిన్నవాడైనా కాగలడు, ఎంత పెద్దవాడైనా కాగలడు. ఏ రూపంలో అయినా సరే మనకు ఆయన మనలో ప్రవేశించి మన పనికి విజయాన్ని అందిస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహా మంత్రం మహాపురుషుడు. ఆయనలో శంకరుని యొక్క అంశ అంటే ఈశ్వరుడు, సూర్యుని యొక్క అంశ, మూడవది వాయుదేవుని యొక్క అంశ. ఆ అంజని తల్లి ఆమె చేసుకున్న ఎన్ని జన్మల వ్రతాల యొక్క పుణ్యఫలము. అంటే అన్ని దేవతలను కోరితే దానికి సమానమైంది కేవలం హనుమాన్ చాలీసా మంత్రం. కేవలం వినస్సుగా నమ్ముకోవడానికి ఒక్క
ఆయన దాన్ని సమానంగా చూడవచ్చు మనం. అంత గొప్పది. అందుకే మనం ఆయన జయంతి నాడు చక్కగా ఆయన స్మరించి ఎన్ని నామాలతో మనం వాళ్ళు పూజ చేశామో మీ అందరి మనసులో ఉంది. కాబట్టి దయచేసి మొట్టమొదట హనుమాన్ చాలీసా పట్టణ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా చేద్దామంటే రోజు 3 సంఖ్యల్లో 3 సార్లు. ఇది పెద్ద కష్టం కాదుగా. మిగతా కబుర్లకి ఎంత సమయమైనా ఖర్చు పెడతాం. ఇది శక్తినిచ్చేదానికి మనం కొంచెం ఆలోచన చేస్తే బాగుంది. రెండవది ఆయన దీనికి చేస్తూ సామూహికంగా వారానికి 1 గంట ఒక చోట చేరి 5 సార్లు ఈ హనుమాన్ చాలీసా. దాంతో ఇంకా మహాశక్తి సామూహిక. అలాగే వీలైతే ప్రతి పూర్ణిమకి నగర సంకీర్తన చేస్తూ ఆ దాన్ని పఠనం చేస్తూ వెళ్ళడం. ఈ 3 భాగాల్లో మనం కనుక ఆయన స్మరించగలిగితే ఈ జయంతి నాడు మనం ఒక శపథం తీసుకొని అలా జీవిస్తాం. ఎందుకంటే ఒక్క మాట చెప్తాను, పుట్టేప్పుడు ప్రాణమే ఉంటుంది మనిషిలో, పేరు ఉండదు. పుట్టేప్పుడు ప్రాణమే ఉండదు, పేరు ఉండదు. చనిపోయే నాడు ప్రాణం పోతుంది. ఏం మిగులుతుంది? గట్టిగా చెప్పండి. పేరు. ఎటువంటి పేరు పిల్లలు? అటువంటి పేరు తెచ్చుకోవాలంటే పర్మిషన్. కాబట్టి మనం జీవితంలో ప్రాణాన్ని మనం పట్టుకోలేం. మనకి శక్తి ఉంది ఏమిటంటే మంచి పేరు తెచ్చుకొని ఈ శరీరం వదిలిపెట్టాలి. ఈ శరీరం శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసిందే. కానీ పుట్టినింటి కోసం 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన జన్మ మానవుడు. ఎందుకు? అన్నం తిని నిద్రపోయి తెల్లలు కానీ 4 మంచి చీరలు, లేకపోతే 4 ఆభరణాలు, 4 ఇళ్ళు, 5 పొలాలు, అందుకోసం కాదు శ్రేష్టం. సమాజంలో 10 మందికి మనం ఏదైనా సేవ చేయగలిగితే, హనుమంతుడు చేసింది సేవ, శ్రీరాముడు చేసింది సేవ, శ్రీకృష్ణుడు చేసింది సేవ. వాళ్ళు పూజ చేస్తాం. ఏమైందో వీళ్ళందరూ కూడా ప్రతి దేవత సేవ చేశారు. అంతేకాదు సమాజంలో దారిద్ర్యం ఉంటే దూరం చేసి ఉపాధిని అందించమంటారు. ఎందుకంటే అది లేకపోతే వాడు మతం మారి ఇవాళ. ఆ కాలంలో రాక్షసులు అనేవారు. మీరు మన చుట్టుపక్కల ఏ ఒక్క స్త్రీ కూడా అవమానం పాలు కాకూడదు, లౌల్యహాలకు బలి కాకూడదు. అది మనం మొత్తంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఒక్క రోజుకు 1 లక్ష పైగా గోవులు చంపబడుతుంది. మాంసం విదేశాలకు వెళ్ళిపోతుంది. ఒక్క గోవును రక్షించడానికి విలేపేట నుంచి చక్రములు శివాజీ వరకు వాళ్ళ జీవితాలు సరే అటువంటి పుణ్యభూమి. మరి అటువంటి జరగకుండా చూసే బాధ్యత అది మనమే అనుకుంటాం. రావు విశ్వస్తే మాత్రం అని చెప్తాం, కానీ రక్షణకు మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మనం అంటారు కదా, పక్కింట్లో ఎవరు నాదో తెలియదు, మనం పిలిస్తే 10 మంది రాదు. మరి ఎట్లా విద్యను రక్షించడం? కాబట్టి ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంపర్కం చేసి వాళ్ళతో ఒక 100 మందిగా మనందరూ మిగలాలి. మూడవది, సంవత్సరానికి 8 లక్షల మంది హిందువులను మతం మారుస్తున్నారు. ఈ మతం మారిన వాళ్ళే, అమ్మాయిని ఎత్తుకుపోయేది వాళ్ళే, గోవులను హత్య చేసేది వాళ్ళే, దేవాలయాలు అడగొట్టేది వాళ్ళే. కాబట్టి మతం మారకుండా చూడాలి. మతం మారకుండా ఉండాలంటే వాళ్ళు దారిద్ర్యం కారణంగా మతం మారుతున్నారు. నాడు శ్రీరాముడు ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఏం చేసేవాడు? ఆ రోజుల్లో ఎగిరే అసలు విధ్వంసం చేయడం, ఋషులను మునులను చంపేసి వాళ్ళ మాంసం తిని ఎముకలు కుక్కలు పుట్టిన స్త్రీలను బలాత్కారం చేసిన రోజులు. అలాంటి రోజుల్లో పుట్టారు శ్రీకృష్ణుడు శ్రీరాముడు.
వాళ్ళని మనం ప్రార్థిస్తున్నాం. ఇవాళ మళ్ళీ అవే జరుగుతున్నాయి. కేవలం చూస్తూ కూర్చోడానికి కాదు, మనం విషయం తెలియగానే ఒక సీతలాగా మీ అందరికీ తెలుసు కదా, జటాయువు సీతను తీసుకు వెళ్తున్నారు. అమరావతిని చూసింది. వెంటనే నాకు ఆవేశం కలిగింది. ఇది అన్యాయం, పాపం, అక్రమం, నేను బతుకుంటే జరిగేది అని చెప్పి వెంటనే రావణాసురుడితో తలపడింది. అంటే విజయం సాధిస్తారని కాదు, కానీ ఆ విధంగా తలపడి 2 రెక్కలు తెగిపడ్డాయి, కింద పడిపోయింది. యమదూతలు వచ్చారు, చెప్పింది నేను రాముడు వచ్చేస్తాను, బతుకున్నారు, వెళ్ళిపో అంటే. జటాయువు కూడా ఒక గొప్ప తపస్వి. అలా యమదూతలు వెళ్ళిపోయారు. రాముడు వచ్చాడు, ఒళ్ళో కూర్చొని అన్ని విషయాలు చెప్పి రాముని ముడిలో శరీరం వదిలిపెట్టి జీవితాన్ని ధన్యం. కానీ ఆ పని చేయని భీష్ముడు చాలా గొప్పవాడు, తపస్వి. కానీ నిండు సభలో ద్రౌపది వస్త్రాపరణ తెలుసుకోవాలి, అన్యాయం, పాపం, అక్రమం. కానీ ఆపలేని శక్తుల్ని కూడా ఆపలేకపోయారు. తద్వారా ఇంత చివరి దశ అంపశయ్య అంటే తెరచేయపోయిన పడి రక్తం చివుకుతూ 42 రోజులు ఆయన ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ అది దుర్గతిలో శరీరం వదిలిపెట్టాడు. అంటే ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చాడు, ఎలా ఉన్నాడో చూద్దాం. అప్పుడు అన్నాడు, పరమాత్మ నేను చాలా గొప్పవాడి శ్రేష్ఠుడిగా ఉత్తముడిగా వచ్చానే, నాకెందుకు చివరిలో ఈ దుర్గతి లభించిందంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడి, కానీ నిండు సభలో పాపాన్ని ఆపలేకపోయావే, ఆ పాపమే వందలేస్తే ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు అంటారు. కాబట్టి ఒక తల్లికి అవమానం జరిగినా దాన్ని ఆ విధిగా ఒక గోడతో ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ విధిగా ఎవరైనా పేదరికంతో, అనారోగ్యంతో, అజ్ఞానంతో మతం మారుతున్నట్టుగా తెలిస్తే వాళ్ళకి కావలసిన సహకారం అందించి హిందువు మతం మారకుండా చూడాలి. హిందువు బతికితేనే ఇవన్నీ జరుగుతాయి. హిందువు లేని చోట ఇవన్నీ మాయమైపోతాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశంలో ఒక్క స్త్రీ కూడా శీలంతో బతికారు. మనం పూజించి ఆ శక్తిని మనం గ్రహించి మన మనసులో వాళ్ళమైనా సరే ఎదుర్కోవాలి. లేదా చుట్టూ 10 మందిని సంపర్కించేసి అందరం కలిసి ఈ అన్యాయాలు, అక్రమాలను ఎదుర్కోవడం కోసమే ఈ హనుమంతుడి యొక్క పూజ. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా హనుమాన్ చాలీసా పఠనం చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ నేర్పండి. ఇరువురు ఉన్న వాళ్ళకు కూడా దీన్ని పఠన సాధన చేయించండి. మీ ఇంటిలో చుట్టుపక్కల దేవాలయాలు ఈ కార్యక్రమాలు జరిగేట్టుగా చూడండి కోరుతూ ముగిస్తాను. జై శ్రీరామ్. పాపం చాలా మందికి ఇబ్బంది కలిగించాను కదా, కొద్ది ఏమనుకోకుండా బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సరేనా? జై శ్రీరామ్. పవన సుత హనుమానికి, భారత్ మాతాకి ఉంది. ఇక్కడి నుంచే ప్రచారంగా వెళ్ళి ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. మొత్తం భారతదేశ పర్యటన జరుగుతుంది. జై శ్రీరామ్. మనకి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం సత్సంగం జరుగుతుందండి. మాతృమూర్తులు అందరూ సత్సంగం పాల్గొనవలసిందిగా మనవి. అది ఎన్నో మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు, దేశభక్తి గీతాలు, భజన గీతాలు ఎన్నో మనం పాడుకుంటూ మన సత్సంగం నిర్వహించుకుంటుంటాము. ఈ సత్సంగం ఇంకా నిర్వహించేది అంజనీదేవి గారు ఒక పరిచయం చేస్తారండి. కార్యాలయ సత్సంగం అంజనీదేవి గారితో పాటు నవల్యగీతి గారు, ఈవిడ గంగారం ప్రకారంగా మాతృశక్తి బ్రహ్మ బాధ్యతలో ఉన్నారు. ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ పెడతాను, ప్రతి నెల చేసుకుంటాను. తర్వాత ఆగస్టు వరలక్ష్మి కానీ ఇప్పుడు మీ పాటలో అన్నాలు కానీ
శ్రీరామనవమి అది కూడా చాలా మరి గట్టిగా చేసుకుంటారు. గట్టిగా ఘనంగా జరుపుకుంటాం. మా భక్తులు అందరూ కూడా ఎక్కువ వస్తుంటారు. చాలా ఆదరిస్తుంటారు. మా అందరూ కూడా వాళ్ళందరూ ఆదరిస్తుంటారు. చక్కగా వస్తారు, గట్టిగా పాల్గొంటారు. అక్కడ పెట్టినా ఒక ఐడిస్ మేము చేస్తూనే ఉంటాం కార్యక్రమం. మేము ప్రతి మంగళవారం చేసే సత్సంగాలతో పాటు ప్రతిరోజు ఒక ప్రసాదాలు, గీత ప్రసాదాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత భోజన మొదలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేమందరం కూడా అందరం కలిసి భక్తులందరం కలిసి సరే ఇక మీరు ఈరోజు సాయంత్రం 4 గంటలకి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ఉందండి. హిందూ బంధువులు అందరూ పెద్ద సంఖ్య తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన సత్యనారాయణపురం, రామకృష్ణపురం, జయనగరం, వైనగరం ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం కూడా యోగా క్లాసులు జరుగుతాయి. ఉదయం అయితే అందరూ రావచ్చు, మహిళలు పురుషులు అందరికీ కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం కూడా ఓన్లీ మహిళలకు జరుగుతుంది. 5:30 నుంచి 7 గంటల వరకు ఉదయం సాయంత్రం కూడా యోగా క్లాసులు. వాళ్ళని మీరు యూజ్ చేసుకోండి. అలాగే మీరు అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని తొందరగా